సంవత్సరాలు కొత్తవి వస్తూ ఉన్నాయి, పాతవి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే రోజులు, నిమిషాలు, సెకండ్లు, వారాలు, నెలలు అన్నీ గడిచిపోయాయి. ఈ 2024వ సంవత్సరం అయిపోయింది. ఇక ఈ సంవత్సరంలో మన కుటుంబాల్లో ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనేకులతో ఇబ్బందులు, ఇలాగ రకరకాల పరిస్థితులు ఎన్నో జరిగి ఉండొచ్చు. ఇక అయిపోయింది. ఈ చివరి క్షణాలతో దాన్ని ముగింపు పలుకుతాం. మరి నూతన సంవత్సరం వస్తుంది. అప్పుడు ఎలా ఉండబోతుంది మన లైఫ్? ఏమండి, మరి అప్పుడు ఎలా ఉండబోతుంది? డిసెంబర్ 31 కదా. ఈ 2024 సంవత్సరానికి ఇదే చివరి వర్తమానం కదా. కలకల్లాడుతూ ఉంటుంది అనుకున్నా కానీ మనుషులతో అదే డల్నెస్. కాకపోతే కొంచెం పర్లేదు, ఒక 70%, ఇంకో 30% ఉంది. మరి పాపం వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవాలి కదా. సర్లేండి. అయితే ఈ సంవత్సరాలు అనేవి ఎలా వస్తాయి? అసలు దేవుడు ఈ సంవత్సరాలను ఎందుకు ఇస్తూ ఉన్నాడు? మనం ఏం సాధించామని ఇవన్నీ మనకి ఆయన ఇస్తూ ఉన్నాడు అనేటటువంటి కోణంలో కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. ఈ లోకం అందరూ అనుకునేది ఏంటంటే, ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది అనుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా అలాగే అనుకుంటాం. కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి స్వీట్లు తినిపించుకోవాలి, కేకులు కట్ చేయాలి, కొత్త బట్టలు వేసుకోవాలి. సరే వేసుకోండి. అది అవుట్లు పేలుస్తున్నారు, అవుట్లు పేల్చుకోవాలి. సరే చేయండి. ఇదంతా కొత్తదైనా ఇంతకు ముందు కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయా? సేమ్ ఇప్పుడు కూడా ప్రసంగి గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట నేను రెఫరెన్స్ చెప్పట్లా. మునుపు జరిగినదే ఇప్పుడు జరుగుతుంది. పూర్వం ఏదైతే జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. మరి కొత్త సంవత్సరంలో కొత్తగా ఏముంది? క్యాలెండర్లో డేట్ మారింది. మన ఒంటి మీద కొత్త బట్టలు వచ్చాయి. కొత్త కొత్త కలర్స్, కలర్ఫుల్గా మనం కనబడుతూ ఉంటాం. అందరికీ విషెస్ చెప్తాం. వాకిట్లో ముగ్గులు వేసి అందరికీ విషెస్ చెప్తాం. గ్రీటింగ్ కార్డులు ఇస్తాం. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి వాట్సాప్లోను, ఫేస్బుక్లోనూ రీల్స్ కానీ లేదా గ్రీటింగ్స్ కానీ డిజైన్ చేసి పెడతాం. కొత్తగా ఈరోజు అందరూ ఇంట్లో వంట వండుకోకుండా బొడ్డు పనులు ఉంటాయి కాబట్టి బిర్యానీ తింటాం. అంతేనా? ఇంకేమన్నా కొత్తగా ఉందా? ఇంతే. మరి కొత్త సంవత్సరం అంటాం అంటే ఇవన్నీ పాతవే. ఇక్కడ కొత్త సంవత్సరం వస్తుంది అన్నటువంటి ఆనందంలో, పోయింది పాత సంవత్సరం దరిద్రం వదిలింది అనేటటువంటి ఆనందంలో మనకు తెలియకుండా ఒక దానిని కోల్పోతూ ఉన్నాం. ఏంటో తెలుసది? చెప్పండి. కొత్తది వస్తుందన్న ఆనందంలో మన జీవితంలో మనకు తెలియకుండా ఒకటి కోల్పోతున్నాం. ఏంటిది? కొత్త సంవత్సరం వస్తుంది కదా, పాత సంవత్సరాన్ని విడిచిపెట్టాం కదా. దేవుడు మనకు నియమించినటువంటి ఆయుష్కాల దినములలో, ఆ సంవత్సరాలలో ఒకటి పోయింది. అంటే ప్రతి కొత్త సంవత్సరం, ప్రతి పండగకి, ప్రతి పుట్టినరోజుకి మన జీవితంలో కొత్తగా ఏదో వస్తుందనుకుంటూ, పాతది పోయింది అనుకుంటూ ఎక్కడికి దగ్గర అయిపోతున్నామంటే మరణావస్థకు దగ్గరైపోతున్నాం. ఉదాహరణకి నీ లైఫ్ 60 ఏళ్ళే దేవుడు రాశాడు, తన గ్రంథంలో రాసుకున్నాడు. 60 ఏళ్ళే రాశాడు. ఇది కొత్త సంవత్సరం, పుట్టినరోజు, పండగ రోజు సెలబ్రేట్ చేసుకున్నావు, బాగానే ఉంది. పుట్టినటువంటి బిడ్డకి దేవుడు 60 ఏళ్ళు రాస్తే ఈ 60లో మొదటి పుట్టినరోజుకి ఒకటి పోయింది. మనం గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తాం, కానీ ఒకటి పోయింది.
అంటే 59 ఉన్నాయి. ఇక 5 ఏళ్ళకి 55 ఉన్నాయి. వాడికి 15 ఏళ్ళు వచ్చాయి. అప్పుడే మా వాడు 10వ తరగతి అన్నాం అంటే అతని జీవితంలో 15 సంవత్సరాలు పోయాయి. 45 ఉన్నాయి. ఇక ఈ లోపల ఇంటర్ డిగ్రీ అయ్యేటప్పటికి మరొక 5, 20 వచ్చాయి. అంటే 40 ఉన్నాయి. ఇంకొక 5లో ఉద్యోగం సంపాదించుకున్నాడు అంటే 35 ఉన్నాయి. ఇంకొక 5లో పెళ్లి చేసుకుని 2 బిడ్డలను కన్నాడు అంటే 30 ఉన్నాయి. ఇంకొక 5-10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టుకుని బాగా సెటిల్ అయ్యాడు, ఇంక 20 ఉన్నాయి. ఇప్పుడు ఇంకో సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చింది, 19 ఉన్నాయి. రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతుంది. రోజు రోజుకి కొత్త కొత్త రోగాల బారిన పడిపోతూ ఉన్నారు. రోజు రోజుకి మరణావస్థకు వెళ్ళిపోతూ ఉన్నాడు. కొత్త సంవత్సరం అయినా, పండగైనా, పుట్టినరోజైనా మనిషి జీవితంలో జరిగేది ఇదే. కొత్తగా ఏమొస్తుంది? ఆదివారంకి ఎన్ని 24 గంటలు ఉన్నాయి, సోమవారానికి అన్ని 24 గంటలు ఉన్నాయి. మంగళవారం ఎలా ఉందో బుధవారము అలాగే ఉంది, సేమ్ ఏం మారలా. కాకపోతే మనం ఇదేమో ఆది అన్నాం, ఇది సోమ అన్నాం, ఇది మంగళ అన్నాం, ఇది జనవరి అన్నాం, వచ్చేది ఫిబ్రవరి అన్నాం, తర్వాత మార్చి అన్నాం, ఇది వర్షాకాలం అన్నాం, తర్వాత శీతాకాలం అన్నాం, తర్వాత వేసవికాలం అన్నాం. ఏం మారుతుంది? ఇవి ఆ సర్కిల్ అలాగ తిరుగుతూనే ఉన్నాయి. మనకి ఇప్పుడు వచ్చింది కొత్త సంవత్సరం, 12 గంటల 3 నిమిషాలు అయింది. ఇప్పుడు జనవరి 1, 2025 ఇప్పుడు వచ్చింది మనకు నూతన సంవత్సరం. ఇదే భారత కాలమాన ప్రకారంగా ఈ ప్రపంచంలో ఏమండి మనకు 3 గంటల 30 నిమిషాలు మధ్యాహ్నం అయినప్పుడే ప్రపంచంలో కొన్ని దేశాలకి నూతన సంవత్సరం వచ్చేసింది. అదేంటి? మనకు 3:30 కాలకు నూతన సంవత్సరం ఎందుకు వచ్చింది? మనకు ఎప్పుడు వచ్చిందో వాళ్ళకప్పుడే రావాలా? అలా రాదు. ఎందుకంటే దేవుడు ఈ ప్రకృతిని కలిగించి కాలాన్ని నిర్ణయించినప్పుడు కాలం అనేది అందరికీ ఒకేలా ఉండదు. మనకు పగలైతే మరొకరికి రాత్రి ఉండొచ్చు. మనకి కువైట్ వాళ్ళకి 2:30 గంటల టైము వేరియేషన్ అనేది ఉండొచ్చు. మనకి అమెరికా వాళ్ళకి టైం వేరియేషన్ ఉంటుంది. ప్రపంచమంతా ఒకే సమయంలో సూర్యోదయం కానీ, చంద్రోదయం కానీ, సూర్యాస్తమయం కానీ జరగవు. ప్రపంచమంతా ఒకే వాతావరణం ఉండదు. ప్రపంచమంతా ఒకేసారి డేట్ చేంజ్ కాదు. గంటల వ్యవధి అనేది ఉంది. ఆల్రెడీ భారత కాలమాన ప్రకారంగా మనకు 3:30 అయినప్పుడే ప్రపంచంలో కొన్ని దేశాల వారికి న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. మనకు ఇప్పుడు వచ్చింది. ఏది ఏమైనా దేవుడు వీటినన్నిటినీ ఇస్తూ ఉన్నాడు. ఎందుకు? మనకంటే ముందే మనం ఎత్తుకు తిప్పినటువంటి వాళ్ళే, మన కళ్ళు ముందు పుట్టిన వాళ్ళే, మనకంటే చిన్నవాళ్ళే, మనకంటే పెద్దవాళ్ళే ఈ లోకంలో ఈరోజు లేరు, వెళ్ళిపోయారు. కానీ మనం ఇంకా ఉన్నాం. వై? ఎందుకు దేవుడు ఇంకా మనలను బ్రతకనిస్తూ ఉన్నాడు? ఎందుకు మనకి బ్రతుకుంది? ఎందుకు మనం ఇంకా బ్రతుకుతూ ఉన్నాం? అంటే దేవునికి మన మీద చాలా ప్రేమ ఉందనా? అవును, ఉంది. దేవుడు ఎందుకు బ్రతకనిస్తూ ఉన్నాడు? మనం మంచోళ్ళమనా? అయితే కాదు. మనం మంచోళ్ళమనైతే బ్రతకనివ్వడం లేదు. ఆయనకి ప్రేమ ఉంది కనుకనే మనం ఇంకా బ్రతికి బట్టగట్టాం. రేపు పొద్దున కొత్త బట్టలు కూడా వేసుకుంటాం కదా. మరి మనం మంచోళ్ళం కాకపోయినా ఎందుకు బ్రతకనిస్తూ ఉన్నాడు అంటే ఆల్రెడీ దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పాడు. గొడ్డలు రెడీగా ఉంది, చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టు దగ్గర గొడ్డలు పెట్టి వేరిన పైకి చూస్తూ ఉన్నాడట. ఎందుకు? వై? ఎందుకు పైకి చూస్తున్నాడు? అసలు గొడ్డలు ఎందుకు తెస్తారు? చెట్టు నరకడానికి. చెట్టు నరకడానికి గొడ్డలు తెచ్చి చెట్టు వేరిన గొడ్డలు పెట్టి నరకకుండా పైకి చూస్తున్నాడట. ఎందుకు? నరికేయచ్చు కదా, మరి పైకి ఎందుకు చూస్తూ ఉన్నాడు ఆయన? కారణం ఏంటంటే ఆయన పైకి చూసినప్పుడు పైన ఫలాలు కనిపించాలి. పైన ఫలాలు కనిపిస్తే ఈ చెట్టు బ్రతుకుతుంది. పైన ఫలాలు లేకుండా ఆ భూసారమంతా బాగా తిని
అది ఫలాలు ఫలించట్లేదు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? నరికి అగ్నిలో వేయాలనుకుంటున్నాడు. అయితే మధ్యలో తోటమాలు వచ్చి, అయ్యా 1 సంవత్సరం నాకు సమయం ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఎందుకు? ఈ సంవత్సరం కూడా నేను దాని చుట్టూ త్రవ్వి, ఎరువు వేసి, నీరు పెట్టి దానిని బాగా సంరక్షిస్తాను. ఒకవేళ ఈ సంవత్సరం అది ఫలించినా సరే, ఫలించకపోతే నేనే నరికేస్తానన్నాడు. అందుకనే మనం మంచోళ్ళమనే దేవుడు బ్రతకనివ్వడం లేదు. మనం మారతామేమో అని మరలా మన జీవితంలో మరి ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చారు. ఏం చేద్దాం ఈ సంవత్సరం? మేం మారేది ఏముందండి, మేము బాగానే ఉన్నాం కదా అంటారా? ఏమండి, అద్దం ముందు మనం నిలబడితే మనలో లోపాలు అద్దం మనకు చెబుతుంది. ఎందుకు అంటే సరి చేసుకోమని. బైబిల్ వాక్యాలు కూడా మనకు కొన్ని విషయాలు నేర్పిస్తాయి, సరి చేసుకో అని. అప్పుడు ఏం చేయాలి? అద్దం ముందు కనిపించినప్పుడు సరి చేసుకునేవి సరి చేసుకుంటాం, అప్పుడే బాగుంటాం. బైబిల్ వాక్యాలు దేవుడు మన హృదయాలకు వినిపింప చేస్తూ ఉన్నప్పుడు, సరి చేసుకోమని ఆయన మనతో మాట్లాడినప్పుడు సరి చేసుకుంటే మన భక్తి జీవితం బాగుంటుంది. తర్వాత ముక్తిని మనం పొందుకుంటాం, అనగా స్వర్గానికి మనం వెళ్ళిపోతాం, పరలోకనాథుణ్ణి మనం చేరుకుంటాం. అందుకనేనేమో మనందరి జీవితాల్లో దేవుడు మరలా నూతన సంవత్సరాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి గడిచినటువంటి సంవత్సరం ఎంతమంది ఆయన ఇచ్చినటువంటి జీవాన్ని పొందుకుని, సమయాన్ని సద్వినియోగం చేసుకుని, వాక్యానికి విధేయులుగా మారి, వాక్యానుసారంగా మారి, తమ హృదయంలో మొట్టమొదటి స్థానం దేవునికే ఇచ్చి, తమ జీవితంలో మొదటి ప్రాధాన్యత యేసు ప్రభువుకే ఇచ్చి ఆయన కోసం బ్రతకాలని ఎంతమంది ఈ గడిచినటువంటి ఈ పాత సంవత్సరం ఉపయోగించుకున్నారు? ఎంతమంది వాక్యానుసారంగా ఉన్నారు? నాకు మీరు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ హృదయాంతరంగములు ఎరిగినటువంటి దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. మరలా మనం ఈ కొత్త సంవత్సరాన్ని చూసాము అంటే కారణం ఆయన మనలను ప్రేమించి, రెండవది మరలా మనకి ఇంకొక ఛాన్స్, అవకాశం ఇచ్చాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలుసు. తన తప్పు తెలుసుకుని తండ్రి వద్దకు వచ్చినప్పుడు మరలా ఆయన ఏం చేశాడు? అవకాశం ఇచ్చాడు. తప్పు తెలుసుకుని వచ్చిన తర్వాత అవకాశం ఇచ్చాడు. ఎందుకు? మారి నూతన జన్మను పొందుకుని నిత్య నూతనంగా అతడు బ్రతుకుతాడని మరలా అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అవకాశాన్ని ఆయన ఏం చేసుకోవాలి? తప్పిపోయిన కుమారుడు ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఈ కుమారుడు అంటున్నాడు, అయ్యా నేను నీ కుమారుడనని పిలిపించుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. నేను నీ దగ్గర ఒక పనివాడిగా ఉంటాను, నేను నీ దగ్గర పని చేస్తాను, నీ పని వారికి భోజనం పెడుతున్నట్టుగా, జీతం ఇస్తున్నట్టుగా నన్ను కూడా చూడండి అని ఆ కుమారుడు అడుగుతూ ఉన్నాడు. దేవుడు మనకు ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను నువ్వు కాపాడుకోమని. ఎందుకు ఇచ్చాడు? మొట్టమొదటి ఛాన్స్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? నిన్ను నీవే కాపాడుకో. ఇక రెండవది, నీ కుటుంబాన్ని కాపాడుకో. కనీసం నీ కుటుంబంలో 5 వ్యక్తులుంటే అందులో ఒక్కరినైనా రక్షించు. దీనికి ముందు నిన్ను నువ్వు కాపాడుకో. అందుకనే ఈ జీవితాన్ని నీకు ఇచ్చాడు. మీ కుటుంబం అంటే మీకు ప్రేమే, మీ నాన్న అంటే మీకు ప్రేమే, మీ భర్త అంటే మీకు ప్రేమే, మీ భార్య అంటే మీకు ప్రేమే, మీ పిల్లలంటే మీకు ప్రేమే. మరి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కుటుంబ సమేతంగా షాపింగ్కి వెళ్తారు, కుటుంబ సమేతంగా పిక్నిక్కి వెళ్తారు, కుటుంబ సమేతంగా పార్కుకి వెళ్తారు, కుటుంబ సమేతంగా సినిమాకి కూడా వెళ్తారు, కుటుంబ సమేతంగా
తీర్థయాత్రలకు కూడా వెళ్తారు, కుటుంబ సమేతంగా పెళ్లి భోజనాలకు వెళ్తారు, కుటుంబ సమేతంగా ఫోటోలు తీయించుకోవడానికి వెళ్తారు, కుటుంబ సమేతంగా హాస్పిటల్కి కూడా వెళ్తారు. మరి కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి రారా? అవునండి, మా కుటుంబాన్ని రక్షించుకోవాలని మాకు ఉంది అంటారు. వెరీ గుడ్. ఉంటే సరిపోతుందా? దానికి తగినట్టుగా మీరు పనిచేస్తూ ఉన్నారా? ఏ రోజైనా మీ భర్త కోసం, మారని మీ భర్త కోసం మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేసి అతన్ని బ్రతిమలాడి గడ్డం పట్టుకుని చేతులు పట్టుకుని కాళ్ళ మీదైనా పడి ఏడ్చి అతన్ని మారమని కోరారా? అతన్ని మందిరానికి రండి అని ఆహ్వానించారా? ఒకవేళ మీరు ప్రయత్నం చేసి ఇక్కడ వరకు గనక మీరు తీసుకుని వస్తే ఇక్కడ వినిపించేటటువంటి దేవుని వాక్కు అతనిని మార్చుకుంటుంది. మొదటి ప్రయత్నం ఎవరు చేయాలి? ఒక అడుగు ఎవరు వేయాలి? ఎవరేయాలి? మీరే వేయాలి. రెండవ అడుగు తడబడకుండా ఆయన చేయి అందిస్తాడు. పాట పాడతారుగా, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, పడిపోకుండా జారిపోకుండా యేసు నా చేయి పట్టుకొని పాట పాడతారు కదా. మొదటి అడుగు మీరేయండి, రెండవ అడుగు ఆయన సహాయం చేస్తాడు. జారిపోకుండా పడిపోకుండా. మీరు కనుక ప్రయత్నం చేయలేదనుకోండి, నిజంగానే మీ కుటుంబ సభ్యులు జారిపోతారు, పడిపోతారు. ఒకానొక దినాన్ని ఆయన మిమ్మల్ని అడుగుతాడు, మీరు మాత్రమే రక్షణలోనికి వచ్చారు, నీ భర్తను కాపాడుకోవాలని నీకు లేదా? నీ భార్యను కాపాడుకోవాలని నీకు లేదా? నీ కుటుంబాన్ని కాపాడుకోవాలని నీకు లేదా? ఎందుకు వాళ్ళను అలా వదిలేసావంటే ఏం సమాధానం చెప్తావు? మంచోడు కాదు, తాగుపోతాడు, మూర్ఖుడు, అది ఇదే పోలి చెప్తారు. అలాంటి ఆయనతోనే మీరు సకుటుంబ సపరివార సమేతంగా ఎన్నెన్నో కార్యాలు చేశారే, మరి దేవుని వాక్కు దగ్గర ఎందుకు నడిపించలేదు? ప్రయత్నలోపం. మీరు ప్రయత్నం చేయండి, కన్నీరు కార్చండి, ప్రేమగా చెప్పండి, బ్రతిమలాడండి. మారేంత వరకు, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు ప్రయత్నం చేయండి. ఏదో ఒక రోజున మారతారు. మారకపోతే ఆయన చూసుకుంటాడు. లోపం ఉండొద్దు, ప్రయత్న లోపం ఉండొద్దు. ఫలితం రాకపోతే రాకపోలేదు, ప్రయత్న లోపం మాత్రం మనది ఉండొద్దు. ఎందుకు ఇస్తూ ఉన్నాడు మన జీవితంలో ఇంకా నూతన సంవత్సరాలు దేవుడు? అవండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పక్కన ఉన్నటువంటి కాలంలో ఒక వ్యక్తి నీట మునిగిపోయి రక్షించండి రక్షించండి అని కేకలేస్తూ ఉన్నాడు. ఆ దృశ్యం మన కళ్ళకు కనబడింది. వెంటనే మనం బండి ఆఫ్ చేసి వెంటనే దిగాం. ఆ వ్యక్తిని కాపాడాలి అనేటటువంటి ఆలోచన మనకుంది. అయితే ఆ వ్యక్తిని కాపాడడానికి మనం నీటిలోనికి దిగితే తప్ప కాపాడలేం. అలాగ దిగి ఆ వ్యక్తిని నువ్వు రక్షించాలి అంటే ముందుగా నీకేం రావాలో తెలుసా? ఏం రావాలి? నీటిలో ఉన్న వ్యక్తిని రక్షించాలంటే నీకేం రావాలి? ఈత రావాలి. ఈతొచ్చి నీవు దూకితే అతన్ని ప్రాణాలతో బయటకు తీసుకురాగలుగుతావు. ఈత రాకుండా కేవలం నువ్వు ప్రేమించి దూకేస్తే అతడు నిన్ను పట్టుకుంటాడు, రక్షిస్తావు కదా అని. నీకు ఈత రాకపోతే ముందు నీ ప్రాణాలు గల్లంతైపోతాయి. అందుకనే మీరు ఎవరి భక్తి జీవితాన్ని వేలెత్తి చూపించకండి. వేలెత్తి చూపించడం మీ పని కాదు. పగ తీర్చుకోవటం మీ పని కాదు. కేవలం ప్రేమించడమే మీ పని. కేవలం వారికి చెప్పడమే మీ పని.
ఏమండి, వేరొక వ్యక్తి భక్తి జీవితాన్ని వేలెత్తి చూపించే పని మీది కాదు. కేవలం మీరు ప్రేమించడం, వాళ్ళకు దేవుని మాటలు చెప్పడమే మీ పని. సంఘాలను విమర్శించే పని మీది కాదు. వాక్యాన్ని విమర్శించే పని మీది కాదు. వారి భక్తిని విమర్శించే పని మీది కాదు. మొట్టమొదటిగా మీ పని ఏంటి? నిన్ను నువ్వు కాపాడుకో. పరలోకంలో నీ సీటు, నీ బెర్త్ కన్ఫర్మ్ చేసేసుకో. తర్వాత నీ కుటుంబం కోసం ఆలోచించు. ముందు నీవే, నీ భర్త ముందు కాదు, నీ భార్య ముందు కాదు, నీ తల్లిదండ్రుల ముందు కాదు, నీ తోబుట్టిన వారు ముందు కాదు. ముందు నువ్వు బెర్త్ కన్ఫర్మ్ చేసేసుకో. ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఆ రక్షణ అనుభవంలోనికి నువ్వు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ కోసం ఆలోచించు. అప్పుడు వాళ్ళకి చెప్పు. మారకపోతే ఆయనకి విడిచిపెట్టే. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఈత రాకపోయినా చెరువులో దూకేసే టైప్ మంది. డ్రైవింగ్ రాకపోయినా వెనకాల ముగ్గురిని ఎక్కించుకుని నడిపేసే క్యారెక్టర్ మంది. అవద్దు. అసలు మనం ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు. బైబిల్ మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు మనకు అర్థం కాడు. బైబిల్లో ఉన్న దేవుని అర్థం చేసుకోవడం మనకు చేత కాదు. ఒక్కడే దేవుని నమ్మడం మనకు చేత కాదు. కానీ మిగిలిన వాళ్ళని విమర్శించడం, వాళ్ళ భక్తి జీవితంలో మనం వేళ్ళు కాళ్ళు పెట్టడం, అది సరి అయిన పద్ధతి కాదు. సంఘానికి మనం దేవుని వాక్యం నేర్చుకోవడానికి రావాలి. నేర్చుకున్నటువంటి వాక్యం మనం జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ అంటే అన్వయించుకోవాలి. మనం అన్వయించుకుని, మనల్ని మనం మార్చుకుని, మనల్ని మనం మారి వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, మన సీటు పైన కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు, అప్పుడు ఇంకొక వ్యక్తి గురించి ఆలోచించాలి. అది కూడా పక్కల కోసం కాదు, ముందు మన ఫ్యామిలీ కోసం ఆలోచించాలి. మన ఫ్యామిలీ సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు మన బంధువులు, స్నేహితులు, వాళ్ళందరి కోసం, మన సంఘం కోసం. మన సంఘం సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు వేరొకరి కోసం. కానీ మనం ఏం చేస్తాం? ఫస్టే ఇంకొకరి కోసం ఆలోచిస్తాం. అసలు మనం పరలోకం వెళ్తామో లేదో మనకే తెలీదు, మనకే గ్యారంటీ లేదు. కానీ వేరొకరి గురించి మాత్రం బోల్డ్ చెప్తాం. కావండి, ఉదాహరణకి ఈ వేసవికాలం వచ్చిందనుకోండి, కొన్ని సంఘాల వారు 40 రోజులు శ్రమ దినాలని వాళ్ళు, కొంతమంది ఉపవాసం ఉంటారు, కొంతమంది ఉపవాసం ఉండరు. మొత్తానికి 40 రోజులు వాళ్ళ చర్చిలోనో లేకపోతే వాళ్ళ సంఘ సభ్యుల ఇళ్ళ దగ్గర మీటింగ్స్ పెట్టుకుంటారు. దానిని చాలామంది విమర్శిస్తారు, ఇన్క్లూడింగ్ మన సంఘం వాళ్ళు కూడా విమర్శిస్తారు కదా. విమర్శిస్తారు. 40 రోజులు దేవుడు శ్రమ దినాలు పాటించమన్నారా, ఉపవాసం ఉండమన్నారా, అది ఇది బోల్డ్ చెప్తారు. వెరీ గుడ్ చెప్పారు. వాళ్ళని ఎటకారం చేసే మనం బాగానే ఉంది. మనం కేవలం 12 రోజులు వాక్య ధ్యాన కూడికలు 2 సీజన్స్లో ఇయర్లీ, ఒకటి శీతాకాలంలో, మరొకటి వేసవికాలంలో. వర్షాకాలం పెట్టడం లేదు. 12 రోజులు అంటే 2 వారాల కంటే తక్కువ. 2 వారాలు అంటే 14 రోజులు, మనం 12 రోజులు. ఈ 12 రోజులు 12 మంది ఇళ్ళ దగ్గర ఎంతమంది ఏర్పాటు చేసుకుంటున్నారు? పోనీ ఇంటి దగ్గర కాదులే, చర్చిలోనే ఏర్పాటు చేస్తున్నాం. ఎంతమంది వస్తూ ఉన్నారు? కుటుంబ సమేతంగా. కుటుంబ సమేతం అనేది జీవితంలో జరగట్లేదు. జీవితంలో లైఫ్లోనే కుటుంబ సమేతం అంటే ఏమీ లేదు ఇక్కడ. పోనీ కుటుంబ సమేతంగా కాదు, 12 రోజులు మానకుండా వచ్చేవారు ఎంతమంది ఉన్నారు? 12 రోజులు మానకుండా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది మన భక్తి జీవితం. ఇంత శ్రేష్టమైన భక్తి జీవితాన్ని కలిగినటువంటి మనం సిగ్గు లేకుండా, మొహానికి తోలు లేకుండా వాళ్ళని విమర్శిస్తాం. వాళ్ళు 40 రోజులు బాగానే వెళ్ళి వాక్యం విని వస్తున్నారు. వాళ్ళు ఉపవాసం ఉన్నారా లేదా మనకు తెలియదు. ఆ 40 రోజులు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు వాక్యమే వినొస్తున్నారు. 40 రోజులు మానకుండా ప్రార్థనకి వెళ్ళొచ్చారు. 40 రోజులు మానకుండా ప్రార్థనకి వెళ్ళొచ్చిన వాళ్ళు విమర్శించే నీవు
52 ఆదివారాలు ఎన్ని ఎగనామం పెట్టావు? ఆదివారం ఆరాధనలకి ఎగనామే కదా, ఎగనామం. మధ్యలో శుక్రవారం బైబిల్ తరగతులు సంవత్సరం అంతా మానకుండా వచ్చారా? అవి మానేసాం. మధ్యలో బుధవారం బైబిల్ తరగతులు అవన్నీ మానేసాం, అవి మానేసాం. మన ఇంటి పక్కనే గృహ కూడికలు అవన్నీ మానేసాం, అవి మానేసాం. సంఘంలో వాక్య ధ్యాన కూడికలు అవన్నీ మానేసాం. మొత్తానికి 7 రోజుల్లో 1 రోజు రానోళ్ళు కూడా ఉన్నారు. 12 రోజుల్లో 10 రోజులు రానోళ్ళు, వారం రోజులు కూడా రాలేని వాళ్ళు ఉన్నారు. ఇది మన భక్తి జీవితానికి ఉన్నటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్. ఈ ప్రోగ్రెస్ రిపోర్టు కలిగినటువంటి మనం ఫస్ట్ క్లాస్లో ఉన్న వాళ్ళని ఎటకారం చేస్తాం. ఈడికేమో 0, ఆడికేమో 99 మార్కులు వచ్చినోడిని 0 వచ్చినోడు ఎటకారం చేసాడంటే ఈడికంటే ఇంకా వేస్ట్ ఫెలోగాడు ఎవడన్నా ఉంటాడా? గనుక గడిచినటువంటి కాలం జరిగింది, పోయింది. ఇది నూతన సంవత్సరంలోకి వచ్చేసాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏమో మీ ఇష్టం, మార్చుకోమని నేను చెప్పట్లా, మీ ఇష్టం అంటున్నా. ఏమండి, మీకు ఒక మాట తెలియజేయాలి. ఏంటి మాట అంటే, చాలామంది సంఘానికి వస్తూ మేము దేవుని కోసం సంఘానికి వస్తున్నాం అనే ఫీలింగ్స్తో ఉన్నారు. నేను మొట్టమొదటిగా మీకు చెప్పేది ఏంటంటే, దేవుని కోసం సంఘానికి రావద్దు. ఇది ఎక్కడ గొడవండి అంటే కనుక మళ్ళీ చెప్తున్నా, దేవుని కోసం సంఘానికి రావద్దు. రాసేసుకోవాలి మీ బుక్స్లో. సంఘానికి దేవుని కోసం రావద్దు. ఇక రెండవది, నా కోసం అంతకంటే రావద్దు. మొట్టమొదటిగా దేవుని కోసం చర్చికి రావద్దు, సంఘానికి రావద్దు. రెండవది, సేవకుడు కోసం అసలే రావద్దు. అదేంటండి, ఎవరన్నా రండి దయచేయండి అంటారు కానీ మీరు రావద్దు అంటున్నారేటి? మరి ఎవరి కోసం రావాలి? దేవుని కోసం రావద్దు, సేవకుడి కోసం కూడా రావద్దు. మరి ఎవరి కోసం రావాలి? మీకోసమైతేనే రండి. మరలా మీకోసంలో మీ నాన్న కోసం రావద్దు, మీకోసంలో మీ అమ్మ కోసం రావద్దు, మీకోసంలో మీ భార్య కోసం రావద్దు, మీకోసంలో మీ అన్న కోసం రావద్దు, మీకోసంలో ఎవరి కోసమో కూడా రావద్దు. మీకోసంలో మీకోసమే రావాలి. ఎవరి కోసం? మీ ప్రాణాలకి మీరే. మీ అన్న కాదు, మీ తండ్రి కాదు, మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు, నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ ప్రాణాలకి నీ సేవకుడు కాదు, నీ పాస్టర్ కాదు. నీ ప్రాణాలకు ఎవరు ఉత్తరవాదులు? నీవే. నీ ప్రాణాలకి దేవుడు ఉత్తరవాది కాదు, నీ ప్రాణాలకి సేవకుడు ఉత్తరవాది కాదు, నీ ప్రాణాలకి నీ స్థానిక కుటుంబం ఉత్తరవాది కాదు, స్థానిక సంఘం ఉత్తరవాది కాదు, సంఘ పెద్దలు ఉత్తరవాదులు కాదు, సంఘం ఉత్తరవాది కాదు. అసలు నీ ప్రాణాలకి ఎవరు ఉత్తరవాదులు కాదు, నీ ప్రాణాలకు నీవే ఉత్తరవాదివి. ఇప్పుడు చెప్పండి, సంఘానికి ఎవరి కోసం రావాలి? చెప్పాలి. అందరూ కూడా మా కోసం అనకండి, నా కోసం అనండి. నా కోసం అంటాం కదా. మనకు బాగా ఎవరన్నా ఇరిటేషన్, కోపం రప్పిస్తే ఏయ్ నా ఇష్టం అంటామా లేదా? ఆ డైలాగ్ ఈ ఫోర్స్లోనే చెప్తాం. నా ఇష్టం సేమ్. నా కోసం, నా ప్రాణం కోసం, నా ఆత్మరక్షణ కోసం, నా కోసం. నీ కోసం అయితేనే రా, నీ కోసం కాదనుకుంటే మానేయి. సేవకుడు వచ్చి కాలు పట్టుకోకూడదు, పట్టుకోడు కూడా. ఎందుకని? సేవకుని కోసమైతే వస్తాడు, బతుములాడతాడు. వచ్చేది ఎవరి కోసం? నా కోసం కదా అని మీరు అనుకోవాలి. మరి మీకోసం అయితే సేవకుడు ఎందుకు బతుములాడాలి? వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లం అనుకోండి, టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, నేను సాల్వ్ చేయగలిగేది సాల్వ్ చేస్తా, ప్రార్థన చేయగలిగేది ప్రార్థన చేస్తా. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి,
ఒక్క ఫోన్ కాల్ ఇవ్వండి, జస్ట్ మిస్ కాల్ ఇవ్వండి, లేకపోతే కాకితో కబురు పెట్టండి. అంతే తప్ప నాకు నేనే తెలుసుకుని రావాలంటే కుదరదు. నేను దేవుని పనివాడిని తప్ప మీ పనివాడిని కాదు. నేను ఆయన జీతగాన్ని తప్ప మీ ఇంట్లో జీతగాన్ని కాదు. చాలామంది ఏమండి నేను రాకపోతే ఎందుకు అడగను. నువ్వు పోతే నాకేంది? నువ్వు నరకానికి పోతే నాకేంటి? నువ్వు పరలోకానికి వెళ్తే నాకేంటి? నీకు నరకానికి పోవడానికి సరదాగా ఉంటే ఎంజాయ్, నాకేంటి? నువ్వు పరలోకం రావాలి అని దేవుని మనసెరిగిన వానిగా బాధ్యత తీసుకుని భారాన్ని మోస్తూ నా యవ్వన జీవితాన్ని, నా కష్టాన్ని, నా శ్రమను, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, డబ్బుని ప్రతిదీ కూడా మీకు పంచుతూ ఉన్నాను. మాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చారండి అంటారేమో. ప్రతిదీ కూడా నాది నాది నాది, నా దేవుడు నాకు ఇచ్చింది నేను మీకు ఇస్తా ఉన్నా. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు అనుకోండి, ఎవరికి నష్టం? నాకే నష్టం అనుకోవాలి. కాబట్టి మీకు ఏదన్నా సమస్య, అనారోగ్యమా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇంకా ఏదైనా ప్రాబ్లమా, మీరు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, వాట్సాప్ కాల్ చేయండి, లేకపోతే నార్మల్ కాల్ చేయండి, లేకపోతే మీకు బ్యాలెన్స్ చేయలేదు అనుకోండి, ఎవరొకరితో అయినా కబురు పెట్టండి. నేను చేయగలిగిన సహాయం నేను చేయగలుగుతా. ప్రార్థన సహాయం అయితే ప్రార్థన చేయగలుగుతా. చర్చిలో ప్రార్థన చేయమంటే చర్చిలో ప్రార్థన చేస్తా. సీక్రెట్ మీ ఇంట్లోనే ప్రార్థన చేయండి, ఎవరికి చెప్పొద్దంటే సీక్రెట్గా రహస్యమందున్న దేవునికి తలుపులేసుకుని ప్రార్థన చేస్తా. మీరెందుకు రాలేదో నాకు ఎందుకు తెలుస్తుందండి? మీరేమన్నా సంవత్సరం అంతా మానకుండా వస్తూ ఉన్నారా? ఏ వారము మానకుండా వస్తూ ఉన్నారా? ఒకవేళ అలా మానేశారనుకోండి, ఎప్పుడు మానరండి. బైబిల్ తరగతులకు వస్తారు, వాక్య ధ్యాన కూడుకులకు వస్తారు, గృహ కూడుకులకు వస్తారు, ఆదివారం ఆరాధనకు వస్తారు, ఏ మీటింగ్ అయినా వస్తారు. అసలు ఎప్పుడు మానరండి పలానా ఆవిడ పలానా ఆయన అని నా బ్రెయిన్లో ఫీడ్ అయితే, వాళ్ళు ఒకవేళ మానేశారనుకోండి, వెంటనే నా దగ్గర నుండి కాల్ వెళ్తుంది. లేకపోతే నేను ఇంటికి వెళ్ళి అడుగుతా, లేకపోతే మెసేజ్ చేసి అడుగుతా, అమ్మ ఎందుకు రాలేదు అని. మనమేమో అమావాస్యకి ఒక రోజు వస్తాం, 3 నెలలు రాము, మళ్ళీని పౌర్ణానికి ఇంకో రోజు వస్తాం, మళ్ళీ 4 నెలలు రాము. ఎందుకు రావట్లేదంటే మా ఆయన వెళ్ళొద్దన్నాడండి. ఎందుకు రావట్లేదంటే నాకే రావాలని లేదండి. ఎందుకు వెళ్ళొద్దన్నామంటే మా తమ్ముడు వెళ్ళొద్దన్నాడండి, మా అక్క వెళ్ళొద్దందండి, మా మామ వెళ్ళొద్దందండి, మా తాత వెళ్ళొద్దన్నాడండి. ఇలాగా పిచ్చి పిచ్చి కారణాలతో మీరు ఇర్రెగ్యులర్గా ఉన్నారనుకోండి, అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, వీళ్ళు వస్తారా? వీళ్ళు రారు కదా, వీళ్ళ కోసం నేను ఎందుకు పదే పదే అడగాలి, ఎందుకు ఫోన్ చేయాలి, ఎందుకు ఇంటికి వెళ్ళి అడగాలి అనిపించదా? నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. కావండి, సేవకుడు కదండి, మానేస్తే ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళాలి? నాకు లాభం ఏంటి? మీరు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అనుకోండి, మానేస్తే వెంటనే అడుగుతా. ఎందుకని? వీళ్ళు ఎప్పుడూ మానేవాళ్ళు కాదు, కానీ మానేశారంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నారేమో. ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి సేవకునిగా, వారి కోసం ప్రార్థన చేయాలి. అది నా మనసు. అవండి, మీరిచ్చే జీతగాడు అనుకోండి 24 గంటలు మీకోసం ఆలోచిస్తాడు. అవండి, గనుక భక్తి జీవితం అనేది ఇండివిజువల్, అది మీ పర్సనల్. సంఘముగా, సేవకునిగా నా బాధ్యత నేను నిర్వహిస్తాను 100%. అందులో ఎలాంటి తేడా ఏం లేదు. 100కి 100% నేను నిర్వహిస్తా. మరి విశ్వాసులుగా మీ బాధ్యత మీరేం చేయాలి? మీరు నిర్వహించాలి. అప్పుడు మీరు ప్రాబ్లంలో ఉన్నారు, నాకు మీరే ఇంటిమేషన్ ఇచ్చారు, టెక్స్ట్ మెసేజ్ పెట్టారు, వాట్సాప్ కాల్ చేశారు, వాట్సాప్ మెసేజ్ పెట్టారు, కాల్ చేశారు, ఎవరితో కబురు పెట్టారు, అయినా నేను స్పందించకపోతే అప్పుడు అనాలి, అప్పుడు వెయ్యాలి నిందలు, అప్పుడు బాధపడాలి. మనమేమో 100 ముత్యాలు రాలిపోతాయి అన్నట్టుగా. ఏమండి, అస్సలు దేవుని పనిలో దేనికి సహకారులుగా ఉండవు. వాక్యం వినడానికి రాం, కానీ మనకి ఏదైనా చీమ కుట్టేసరికి
పాస్టర్ గారు వచ్చేయాలంటే రారు, రారండి, రాకూడదు కూడా. ఒక్కొక్కరికి ఒక్కొక్క విలువ ఉంటుంది. ఆ విలువ కాపాడుకోవాలి. ఇప్పుడు సేవకుడు విలువ సేవకుడు కాపాడుకోవాలి, విశ్వాసుల విలువ విశ్వాసులు కాపాడుకోవాలి. అవండి, దేవుడు మనకు నోరిచ్చాడు. ఏది పడితే అది మాట్లాడితే మాట వలన తీర్పులోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మనం ఆయుష్కాలం ఇచ్చాడు, జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, జాగ్రత్తగా వాడుకోవాలి. జీవితాన్ని ఇచ్చాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మోషేకి అక్క ఉంది. ఆమె పేరేంటి? మిరియాము. మిరియాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే మోషేను కాపాడింది తన అక్కే. తర్వాత పెద్దోడైపోయాడు, దైవజనుడు అయిపోయాడు, ప్రవక్త అయిపోయాడు, సేవకుడైపోయాడు, ఇజ్రాయేలీలకు నాయకుడైపోయాడు. ఒకానొక రోజు మోషే మీద అక్క కోపం వచ్చింది, తిట్టుకుంది. పర్యవసానం ఏంటో తెలుసా? భయంకరమైన రోగంతో బాధపడింది. మోషే కన్నున్నాడు, అహరోను యాజకుడు మోషే మీద తిట్టుకున్నాడు, భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. అలాగని నేను శాపనార్థాలు పెట్టను. మోషే మీద సనుక్కున్నప్పుడు ఇజ్రాయేలీలు ప్రజల మీద దేవుడు తన కోపాన్ని చూపించాడు. దేవుణ్ణి తిట్టలేదు వాళ్ళు, మోషేను తిట్టారు. మోషేను తిడితే నన్ను తిట్టినట్టే అన్నాడు దేవుడు. అందుకనే సేవకుడికి పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు దేవుడు. అది ఎవరి విషయంలో అంటే దేవుడు కోరుకునే సేవకుని విషయంలో అలా జరుగుద్ది. అందుకనే చీటికి మాటికి నోరు పారేసుకోకండి. ఏదైనా విషయాలు ఉంటే కలిసి మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్. మాట్లాడుకుంటే సాల్వ్ అవ్వనటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి చెప్పండి? శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని ఒక పరిష్కారం ఉంది కదా. అలాగా ఎలాంటి సమస్యకైనా పరిష్కారము లేని సమస్య అంటూ ఏమీ ఉండదు. కనుక మనమందరము కూడా ఏదన్నా ఒక సందర్భం, ఒక ఇబ్బంది ఉంటే జస్ట్ మాట్లాడేసుకుంటే క్లియర్ అయిపోతాయి. తప్పుగా మాట్లాడేసుకుంటే లెక్కల్లోనికి తీసుకుంటాడు ఆయన. కనుక స్థానిక సంఘం ఏ ఏ విషయాల్లో మారాలో, మార్చుకోవాలో మార్చేసుకుందాం. ఆయన మన నుండి ఆత్మఫలాన్ని కోరుకుంటున్నాడు. ఆత్మఫలము అనగా వాక్య ధ్యాన కూడుకుల్లో మనం విన్నాం. ఒకసారి ఆ వీడియోస్ చూడండి, 9 ఉంటాయి ఆత్మఫలాన్ని గురించి. ఆ విషయాలు మరలా వినండి, నేర్చుకోండి. బైబిల్లో తెలియని సంగతులు అడగండి, చెబుతా. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, నాకు మెసేజ్ పెట్టండి, అన్నీ నాకు ఈ విషయంలో డౌట్ ఉంది అని. పలానా వ్యక్తి అడిగాడని నేను చెప్పను. అది సెమినార్లోనో, ఒక నైట్ మీటింగ్లోనో, కృతజ్ఞత మీటింగ్లోనో ఆ విషయాన్ని చెప్తా అందరికి అర్థమయ్యేటట్టుగా. పలానా ఆయన ఇలా అడిగాడని నేను చెప్పను. నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, ఈ విషయం గురించి టాపిక్ మాట్లాడండి అన్నయ్య అని, ఈ విషయం గురించి చెప్పండి అన్న, మేము ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నామని ఏదో సెమినార్లో టాపిక్ మాట్లాడతా. అలా బోల్డ్ అనే విషయాలు నేర్చుకోవచ్చు. మీకేం ప్రశ్నలు రావా? బైబిల్ చదువుతుంటే డౌట్లేమి రావా? మరి అడగరే. అవండి, ముత్యాలు ఏమన్నా రాలిపోతాయేంటి? అవండి, తెలియని విషయాలు తెలుసుకోవాలి. అర్థం కాని సంగతులు తెలుసుకుని అడిగి నేర్చుకోవాలి. సరిచేసుకోవలసినటువంటి సంగతులు సరిచేసుకోవాలి. దేవునికి మంచి ముత్యాల్లా కనబడాలి. సిద్ధపడిన కన్యకలుగా కనబడాలి మనం అందరము. ఏమండి, మనుషుల్లో లోపాలు ఉంటాయి, లోపాలు ఎత్తి చూపుకోవద్దు. నాలో నచ్చని గుణాలు కొన్ని ఉంటాయి, మీలో నచ్చని గుణాలు కొన్ని ఉంటాయి. అవన్నీ వాక్యం దగ్గర ఏమండి ముడిపెట్టొద్దు, దేవునికి దూరం అవ్వద్దు. మనలో మార్చుకునే సంగతులు మార్చేసుకోవాలి. కాబట్టి భక్తి జీవితం అనేది పర్సనల్, ఇండివిజువల్. ఎవరి కోసం భక్తి జీవితం? దేవుని కోసం అయితే వద్దు. మనం దేవుని నమ్ముకుంటే దేవునికి రూపాయి ఉపయోగం లేదు. దేవునికి ఏమన్నా లాభమా? మనకు లాభమా దేవుని నమ్ముకోవడం వలన? ఏమండి, మనం అంటామంతే, దేవునికి ఇచ్చేసాను, వచ్చేసాను, ఏం చేశాను, ఏం చేయలా.
నువ్వు 1,00,00,000 రూపాయలు పట్టుకొచ్చినా సరే నువ్వు దేవునికి ఏమీ చేయలేదు. ఆయన చేసిన దాంట్లో పట్టుకొచ్చి అక్కడ పెట్టావు తప్ప నువ్వు ఆయనకి ఏమీ చేసింది లేదు, ఆయనకు ఒరిగింది ఏమీ లేదు నీ వలన. నువ్వు దేవుని నమ్ముతున్నావంటే దేవునికి నయా పైసా ఉపకారం ఏమీ లేదు. ఆయన వలన నీకు ఉపయోగమే తప్ప నీ వలన ఆయనకంటూ ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి నేను దేవుని నమ్ముకుంటున్నాను దేవుని కోసమని చెప్పొద్దు. నువ్వు దేవుని నమ్ముకునేది దేవుని కోసం కాదు. తర్వాత నేను దేవుని నమ్ముకుంటున్నాను సేవకుని కోసం కూడా కాదు. నువ్వు దేవుని సేవకుని కోసం నువ్వెందుకు నమ్ముకుంటావు? వద్దు, నమ్ముకోవద్దు. సేవకుని కోసం నువ్వెందుకు నమ్ముకోవాలి? నువ్వు సేవకుని కోసం దేవుని నమ్ముకుంటే నీకు ఉపకారం ఏమీ లేదు. నువ్వు సేవకుని కోసం దేవుని నమ్మొద్దు. మరి ఎవరి కోసం నమ్ముకోవాలి? ఇంటిలో వాళ్ళ కోసం కూడా దేవుని నమ్మొద్దు. నేను తింటే మీ ఆకలి తీరుతుందా? నేను తాగితే మీ దాహం తీరుతుందా? నేను ట్యాబ్లెట్ వేసుకుంటే మీ రోగం తీరుతుందా? ఏది జరగదు. పోనీ దీన్ని రివర్స్ చేద్దాం. మీరు తినండి, నా ఆకలి తీరుతుందా? మీరు వాటర్ తాగండి, నా దాహం తీరుతుందా? మీరు ట్యాబ్లెట్ వేసుకోండి, నా అనారోగ్యం దూరం అవుతుందా? జరుగుతుందా? జరగదుగాక జరగదు. మరి ఎవరి కోసం? ఇంటిలో ఎవరి కోసం కూడా దేవుని నమ్ముకోవద్దు. మరి ఎవరి కోసం నమ్ముకోవాలి? ప్రతి ఒక్కరూ కూడా నా కోసం, నేను నా కోసమే నమ్ముకుంటున్నాను దేవుణ్ణి అనేటటువంటి ఆలోచన మీకు ఉండాలి. అవండి, పిల్లలు చదువుకుంటారు. ఎవరిని ఉద్ధరించడానికి చదవాలి? వీళ్ళు తమను తాము ఉద్ధరించుకోవడానికే చదువుకోవాలి. తల్లిదండ్రులు అంటారు, ఒరేయ్ నీకోసం మేము ఇన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు చేసాం, నువ్వేదో పెద్ద ఉద్యోగం సాధించి మేడలు కట్టి ఉయ్యాలు బంగారు ఉయ్యాలు చేయించి అందులో కూర్చోబెట్టి మమ్మల్ని ఊపుదామని కాదురా. నీకంటూ ఒక జీవితం ఉండాలి. నీకోసమే నీ ఉద్యోగం, మాకేం పెట్టక్కర్లొద్దు, నువ్వు మమ్మల్ని ఏమీ చూడక్కర్లొద్దు, నీ తిండి నీ జీతం ఏమీ మాకు అక్కర్లొద్దు. నీ తిండి నువ్వు సంపాదించుకో, నీ జీతంతో నువ్వు బ్రతుకు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ కోసం నువ్వు బ్రతుకు చాలని చెప్తారు తల్లిదండ్రులు. ఇదివరకు తల్లిదండ్రులు చెప్పేవారు, నువ్వు ప్రయోజకుడిగా మమ్మల్ని బాగా చూసుకోరా అని. ఇప్పుడు ఆడు చూసుకునే వరకు మనం ఉండవాలండి. ఆడు ఉద్యోగం పొందుకుని, ఆడు ఇల్లు కట్టి, ఆడు ఉయ్యాలు చేయించి, ఉయ్యాలు కూర్చోబెట్టి, ఆడు సన్మానాలు చేసి, ఆడు మనల్ని పల్లకిలో ఊరేగించేంత వరకు మనం ఎవరు ఉండం. కానీ ఆడు చదువుకునేది ఎవరి కోసం చదువుకోవాలి? వాడి కోసమే, వాడి భవిష్యత్తు కోసమే చదువుకోవాలి. తల్లిదండ్రుల కోసం అన్నాడు అనుకోండి, ఈయన రోజు బతిమలాడాలి, రోజు పాకెట్ మనీ ఇవ్వాలి. ఈడేమో నేను వెళ్ళంటాడు, ఓ రోజు సినిమాకు పోతాడు, ఇంకో రోజు కాల్లో దూకుతాడు, ఇంకో రోజు ఎవరినో కొడతాడు, ఇంకో రోజు కడుపులో నొప్పి అంటాడు. వీడు సరిగా స్కూల్కి వెళ్ళడు, ట్యూషన్కి వెళ్ళడు, చదవడు, హోంవర్క్ రాయడు. ఎందుకు పనికిరానులా తయారవుతాడు? ఎందుకని? వాడు చదివేది ఎవరి కోసం అనుకుంటున్నాడు? అమ్మ నాన్న కోసం అనుకుంటున్నాడు వీడు. అంటే మనం వేరొకరి కోసం అనుకున్నప్పుడు ఎలాగ బిహేవ్ చేస్తాం? నెగ్లిజెన్సీగా బిహేవ్ చేస్తాం. అందుకనే మన భక్తి జీవితంలో చూడండి, ప్రారంభ ప్రార్థనకి ఇంతమంది వచ్చి కూర్చుంటారా? ఒక్కరు కూడా రారు. ఏమండి, ముగింపు ప్రార్థన వరకు ఎంతమంది ఉంటారా? లేదు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, సినిమా హాల్లోంచి ఎవరైనా బయటికి వెళ్తారండి? ఇంటర్వెల్ ఇచ్చిన అక్కడే కూర్చుంటారు మళ్ళీ. అంటే రెగ్యులర్గా జరిగి చెప్తున్నా, మీరేదో కాళ్ళు నొప్పులు వచ్చి నిలబడ్డారని కాదు. రెగ్యులర్గా ఏం జరుగుద్ది? ఏమండి, చర్చిలో కూర్చుని అసలు వారానికి ఒకసారి జరుగుద్ది ప్రేయర్. సుమారుగా కేవలం 2 గంటలు కదా, వారానికి ఒకసారి, అది కూడా 2 గంటలే. ఈ 2 గంటల్లో ఏదో సీఎం గారు ఫోన్ చేసినట్టుగా ఫోన్ అట్టుకుని వెళ్ళిపోతారు ఒకరు, లేకపోతే ఇంకో కారణం వెళ్ళిపోతారు. అరే ఉండేది ఎంతసేపు? జస్ట్ 2 గంటలు. ఈ 2 గంటలకి ఏమన్నా నువ్వు ప్రారంభ ప్రార్థనకు వచ్చావా? లేదు, ప్రార్థన అయిపోయింది, పాటలు కూడా 2-3 అయిపోయి అప్పుడు వచ్చావు. పాటల్లో ఉండవు. వాక్యం చదవడానికి పిలుద్దామంటే అప్పుడు ఉండవు. ప్రార్థన చేయమని పిలుద్దామంటే అసలే రావు. వాక్యం ఒక అరగంట లేదా 40 నిమిషాలు, మహా అయితే ఎప్పుడో ఒకప్పుడు 1 గంట ఉంటుంది. ఈ గంటలో 10 సార్లు వెళ్ళిపోవాలి. మరి ఇంకేమున్నట్టు అక్కడ? ఇంకెందుకు వచ్చినట్టు? లోతు భార్య వెనకాల ఏదో పోతుందని బెంగడేసుకుంది. నేను మీకు చెప్తున్నా, ఒకవేళ మీకు ఏమైనా బెంగలుంటే ఆ ఇంటిని ఏదో తెచ్చేసుకోండి. అందుమాట ఇక్కడే
ఈ లోపల పెట్టేసుకుంటే మీ ఇల్లు లోపలికి బయటికి తిరిగి రావచ్చు. అలా వెళ్ళడం, ఇలా రాడు, అలా వెళ్ళడం, ఏం దోచుకుంటామండి మన ఇంటి దగ్గర ఏముంటాయి? అవండి, కేవలం మనం వాక్యం వినేది, పాటలు ప్రార్థన ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాక్యం వినేది ఎంతసేపు? ఒక 40 నిమిషాలు, 45 నిమిషాలు. ఎలా ఉండాలి? అవండి, ఇక్కడ కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ ఉన్నారనుకోండి, మనం ఎలా ఉంటాం? చాలా చాలా ఒబీడియంట్గా ఉంటాం. ఒక కలెక్టర్ గారు వచ్చి ఉంటేనే, ఒక సీఎం గారు వచ్చి ఇక్కడ ఉంటేనే చాలా ఒబీడియంట్గా ఉంటాం కదా. మరి ఈ మాటలు ఎవరి మాటలువి? పరలోకపు దేవుని మాటలు. పరలోకపు దేవుని మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఏమండి, ఆవలింతలు, పేలు, దొరత, కాల్ చెప్పుకోవడాలు, నడుము పోట్లు, ఫోన్ కాల్స్, చాటింగు, చీటింగు, మీటింగు, మిమ్మల్ని కోసం కదలే, ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, అరే భక్తి జీవితం అది కాదు. అంటే కొంతమంది కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, వాటి విషయంలో ఎప్పుడూ ఇబ్బంది ఏమీ లేదు. దానికి తగ్గట్టుగానే వయసు మీద పడినప్పుడు కానీ, కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు కానీ అవన్నీ సర్వసాధారణమే. కానీ మిగిలినది కూడా మనం అలా ఉండడం కరెక్ట్ కాదు. ఈ విధంగా ప్రతి సందర్భాన్ని కూడా మనం ఆలోచించుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం మారాలా వద్దా? మారాలి, ఖచ్చితంగా మనం మారాలి. మనం ప్రతిరోజు 7 గంటలకే తినేసి పడుకునేటప్పుడు 11, 12 అవుద్ది, ఒక్కొక్కసారి 1 గంట అవుద్ది, ఒక్కొక్కసారి 10:30 అవుద్ది. ఏమండి, అంటే మన ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం ఆ విధంగా ఉంటాం కదా. అలాగే సంఘములో కూడా కొన్ని పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఉండాలి. ఏది ఏమైనా వాక్యానికి దగ్గరగా మనం ఉండాలి. సంఘం నేర్చుకోవలసినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, సంఘం పాటించవలసినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. వాటి విషయంలో మనం ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. మన భక్తి జీవితం ఎవరి కోసం? నా కోసమే అనుకోవాలి. ఇప్పుడు నా కోసమే అని ఒక అబ్బాయి బాగా చదువుతూ ఉన్నాడు అనుకోండి, వాడు ఖచ్చితంగా ప్రయోజకుడు అవుతాడు. ఒకవేళ చదువులో 1 సబ్జెక్టు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినా తర్వాత దానికోసం కష్టపడి తర్వాత అతను ప్రయోజకుడు అవ్వడానికి ఎవరిని ఇష్టపడతాడు, సిద్ధమవుతాడు. అది అమ్మ నాన్న కోసం అనుకుంటే వాడు ప్రయోజకుడు అవ్వలేడు. భక్తి జీవితం కూడా అంతే. భక్తి జీవితం ఎవరి కోసం? నా కోసం అనుకోవాలి మనం అందరం. అలా అనుకున్నప్పుడే సమయం విలువ మనకు తెలుస్తుంది, దేవుడిచ్చిన ఆరోగ్యం విలువ మనకు తెలుస్తుంది, ఆయుష్కాలపు విలువ మనకు తెలుస్తుంది. కొత్త సంవత్సరాలు వస్తాయి పోతాయి, మళ్ళీ వచ్చే సంవత్సరాన్ని మనం ఉంటే అప్పుడు కూడా ఇలాగే చెప్పుకుంటాం, ఇది పాత సంవత్సరం పోయింది, ఇవన్నీ అనిపించాం, కొత్త సంవత్సరం వస్తుంది అని అప్పుడు కూడా చెప్పుకుంటాం. ఇవి వస్తాయి పోతాయి. కొత్తదనం అంటూ అందులో లేదు, కొత్తదనం అంటూ బట్టల్లో లేదు, కొత్తదనం అంటూ బంగారు ఆభరణాల్లో లేదు. కొత్తదనం అనేది ఎక్కడ రావాలి? మానవుని మనసులో రావాలి. మనం మారాలని దేవుడు మనకు ఈ నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఇచ్చాడు. మనం మారాలని. మారకపోతే దేనికైనా ఒక సమయం ఉంటుంది, ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ముగించేస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడకపోతే ప్రమాదం. కనుక పాత సంవత్సరంలో ప్రారంభించి నూతన సంవత్సరం ప్రారంభ గడియలు దేవుని వాక్యంతో మనం ముగించుకున్నాం. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. రేపు జరిగేటటువంటి కూడికకు ఉదయం నుండి అన్ని పనులు సహకారులుగా ఉండండి. అందరూ కూడా సిద్ధపడండి. ఇంకా ఎవరికైనా చెప్పలేదు అనుకుంటే వాళ్ళకు కూడా చెప్పండి. రేపు ఇంకా ఎన్నో విలువైన సంగతులు వినబోతూ ఉన్నారు. దేవునికి ఇష్టలుగా మనం అందరం బ్రతుకుతాం. ప్రార్థన చేసుకుందాం.